హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం గ్రేడ్ 1 పిల్లల యొక్క క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ గురించి తెలుసుకుందామండి. సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథ్స్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 15 ఉంటాయి. డ్యూరేషన్ 60 మినిట్స్. మనకి ఇక్కడ 2 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్లో మనకు 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ఫస్ట్ క్వశ్చన్, చూస్ ద బిగ్గెస్ట్ బాల్. ఆప్షన్ ఏ, బి, సి, డి. ఇందులో బిగ్గెస్ట్ బాల్ ఏంటి? ఆప్షన్ బి. చూడండి, అన్నిటికన్నా బిగ్గెస్ట్ కదా. నెక్స్ట్ వన్, కౌంట్ అండ్ చూస్ ద కరెక్ట్ నెంబర్ ఆఫ్ క్యాట్స్. కౌంట్ చేద్దామా క్యాట్స్ ఎన్ని ఉన్నాయో? 1, 2, 3. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ డాగ్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2. ఓకేనా? డాగ్స్ అంటే ఆప్షన్ ఏ వస్తుంది. ఇక్కడ మనకు క్యాట్స్ ఇచ్చారు కదా, సో ఆప్షన్ బి. చూస్ ద స్మాలెస్ట్ ట్రీ. ఇందులో మనకు స్మాలెస్ట్ ట్రీ ఏంటి? ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద ఫ్రూట్ విచ్ ఈజ్ డిఫరెంట్ ఇన్ షేప్. ఇక్కడ చూడండి, ఆప్షన్ ఏ, బి రెండు సర్కిల్ షేప్లో ఉన్నాయి కదా, బట్ సి వచ్చేసి మనకు బనానా సర్కిల్ షేప్లో లేదు కదా, సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చూస్ ద బాక్స్ విత్ 4 స్టార్స్. ఓకేనా? ఈచ్ బాక్స్లో స్టార్స్ ఉన్నాయి కదా, 4 స్టార్స్ ఉన్న బాక్స్ ఫైండ్ అవుట్ చేద్దామా? ఇందులో మనకు 1, 2, 3, 4, 5 ఉన్నాయి. మనకు కావాల్సిన నెంబర్ 4. 1, 2, 3, 4. ఓకే, ఉంది కదా, సో రైట్ ఆన్సర్ ఈజ్ బి. నెక్స్ట్ వన్, చూస్ ద బాక్స్ విత్ 5 టాఫీస్. 5 టాఫీస్ ఉన్న బాక్స్ని మనం చూస్ చేసుకోవాలి. 1, 2, 3, 4. ఆప్షన్ ఏలో మనకు 4 టాఫీస్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5. ఆప్షన్ బిలో మనకు 5 ఉన్నాయి కదా, సో 5. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, లుక్ అట్ దిస్ పిక్చర్. ఇక్కడ చూడండి పిక్చర్ని. చూస్ ద పిక్చర్ దట్ ఈజ్ ఆఫ్ ద సేమ్ షేప్ యాజ్ ద పిక్చర్ షోన్ అబౌవ్. ఓకేనా? ఇక్కడ చూపించిన పిక్చర్ ఉంది కదా, ఏ షేప్లో ఉంది? సర్కిల్. సేమ్ షేపు ఏ ఆప్షన్లో ఉంది? సో ఆప్షన్ ఏ చూడండి, సేమ్ ఉంది కదా, సర్కిల్ షేపు, సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ర్యాబిట్ జంప్స్ ఆన్ ది నెంబర్ స్టోన్స్ యాజ్ షోన్ బిలో. ర్యాబిట్ జంప్ చేస్తుంది కదా, ఇక్కడ నుంచి 1 నుంచి 2కి జంప్ చేసింది, 2 to 3కి జంప్ చేస్తుంది, నెక్స్ట్ 3 నుంచి ఏ నెంబర్కి జంప్ చేస్తుంది. ఓకేనా? క్వశ్చన్ వచ్చేసి చూడండి, చూస్ ద నెంబర్ స్టోన్ దట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ హ్యావింగ్ క్వశ్చన్ మార్క్. ఓకేనా? సింబల్, క్వశ్చన్ మార్క్ సింబల్. ఇక్కడ ఏ నెంబర్ వస్తుంది మనం ఫైండ్ అవుట్ చేయాలి. 1 to 2, 2 to 3, 3 ఆఫ్టర్ నెంబర్ 4. ఓకేనా? ఎక్కడుంది 4? ఆప్షన్ బి. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రియా హ్యాస్ ద ఫాలోయింగ్ పెన్స్, పెన్సిల్స్ అండ్ ఎరేజర్స్. చూడండి, రియా హ్యాస్ పెన్సిల్స్, పెన్స్ అండ్ ఎరేజర్స్ ఉన్నాయి కదా. హెల్ప్ రియా బై రైటింగ్ ద నెంబర్ ఆఫ్ పెన్సిల్స్. ఏమడిగారు క్వశ్చన్? పెన్సిల్స్ షీ హ్యాస్ ఇన్ ద టేబుల్ బిలో. ఐటమ్స్ ఇక్కడ ఇచ్చారు, నెంబర్ ఇక్కడ మనకు పెన్సిల్ ఎన్ని ఉన్నాయో తెలియదు. పెన్స్ ఎన్ని ఉన్నాయి? 3. ఎరేజర్స్ 4 ఉన్నాయి. పెన్సిల్స్ ఎన్ని ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. కౌంట్ చేద్దామా పెన్సిల్స్ ఎన్ని ఉన్నాయో? 1, 2. ఎన్ని ఉన్నాయి పెన్సిల్స్? 2. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విజయ్ హ్యాస్ సమ్ బాక్సెస్. విజయ్ హ్యాస్ సమ్ బాక్సెస్ విత్ షార్ప్నర్స్ యాజ్ షోన్ బిలో. ఇక్కడ బాక్సెస్ ఎన్ని ఉన్నాయి? 2 బాక్సెస్ ఉన్నాయి. 2 బాక్సెస్లో మనకు ఏమున్నాయి? షార్ప్నర్స్ ఉన్నాయి. ఓకేనా? క్వశ్చన్ వచ్చేసి, హౌ మెనీ షార్ప్నర్స్ డస్ విజయ్ హ్యావ్. టోటల్ హౌ మెనీ అన్నారు, అంటే ఇక్కడ టోటల్ ఎన్ని ఉన్నాయి షార్ప్నర్స్? 1, 2, 3, 4. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 4 కదా, 4 షార్ప్నర్స్ ఉన్నాయి కదా. ఇంతవరకు మనకు 10 క్వశ్చన్స్ అయిపోయాయి. ఇప్పటి వరకు మనకు సెక్షన్ ఏ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెక్షన్ బి. సెక్షన్ బిలో మనకు 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ సెక్షన్ బిలో, లుక్ అట్ దిస్ పిక్చర్
and answer the following questions. ఇక్కడ చూశారు కదా పిక్చర్ని, ఇక్కడ పాప ఉంది కదా గర్ల్. ఈ గర్ల్కి దగ్గరలో ఏముంది? నియరర్గా డాగ్ ఉంది, దూరంగా ఫార్గా క్యాట్ ఉంది. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, టిక్ ద యానిమల్ దట్ ఈస్ నియరర్ టు ద గర్ల్. నియరర్గా ఏముంది ఇక్కడ మనకు? డాగ్. సో డాగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, టిక్ ద యానిమల్ దట్ ఈస్ ఫార్ ఫ్రమ్ ద గర్ల్. గర్ల్కి దూరంగా ఏముంది మనకి ఇక్కడ? క్యాట్. సో క్యాట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కౌంట్ అండ్ రైట్ ద నెంబర్ ఆఫ్ లీవ్స్ షోన్ బిలో. కౌంట్ చేయాలి, అలానే రైట్, రెండు ఉన్నాయి. ఓకేనా? నెంబర్ ఆఫ్ రైట్ ద నెంబర్ ఆఫ్ లీవ్స్. నెంబర్ ఆఫ్ లీవ్స్ ఇక్కడ చూడండి సార్, మనకు పిక్చర్లో మనకి ఎన్ని ఇచ్చారు? లీవ్స్ 1, 2. ఓకేనా? నెంబర్ ఆఫ్ లీవ్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2. నెంబర్ రాయాలి. ఓకేనా? వర్డ్స్లో కాదు, జస్ట్ నెంబర్ రాయాలి. 2. సెకండ్ క్వశ్చన్, నెంబర్ ఇన్ వర్డ్స్. వర్డ్స్లో రాస్తున్నాను, TWO 2. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, లుక్ అట్ ద పిక్చర్ అండ్ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్. ఫాలోయింగ్ క్వశ్చన్స్. చూడండి, ఇక్కడ పిక్చర్ చూశారు కదా, ఇక్కడ బౌల్ ఉంది, బౌల్లో యాపిల్ ఉంది. ఓకేనా? ఇక్కడ బయట ఏమున్నాయి? గ్రేప్స్ ఉన్నాయి. క్వశ్చన్ వచ్చేసి, టిక్ ద ఫ్రూట్ దట్ ఈస్ ఇన్సైడ్ ద బౌల్. ఇన్సైడ్ ద బౌల్. ఇన్సైడ్ ద బౌల్ ఏముంది ఇక్కడ? యాపిల్. ఓకే. టిక్ ద ఫ్రూట్ దట్ ఈస్ అవుట్ సైడ్ ద బౌల్. బయట ఏముంది? అవుట్ సైడ్ ద బౌల్ ఏముంది? గ్రేప్స్. సో గ్రేప్స్ మనం టిక్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్, కౌంట్ అండ్ రైట్ ద నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ షోన్ బిలో. ఇక్కడ నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ని కౌంట్ చేయాలి, అలానే నెంబర్ని రైట్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3. జస్ట్ మనం నెంబర్ని రాస్తున్నాము. నెక్స్ట్ క్వశ్చన్, నెంబర్ ఇన్ వర్డ్స్. నెంబర్ ఎంత? 3. వర్డ్స్లో రాయాలి మనం, THREE 3. లాస్ట్ క్వశ్చన్, కౌంట్ అండ్ రైట్ ద నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ షోన్ బిలో. ఇక్కడ ఫ్లవర్స్ ఎన్ని ఉన్నాయి మనకు? 1, 2, 3, 4, 5. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఎన్ని ఉన్నాయి? 5. నెంబర్ ఇన్ వర్డ్స్ 5ని మనం వర్డ్స్లో రాస్తున్నాను, FIVE. ఇది అండి ఫస్ట్ క్లాస్ యొక్క క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.